ప్రభాస్ గారితో ఇప్పుడు మీకు కూడా నాకు తెలిసి మొదటి సినిమా నుంచి అంతకుముందు యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పటి నుంచి మీరు పరిచయమే. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆయనతో మీకు రిలేషన్? వచ్చినప్పుడల్లా కలుస్తారా వెళ్ళి? వచ్చినప్పుడల్లా కలవకపోవచ్చు కానీ కలుస్తూనే ఉంటాను. నాకు కూడా ఫోన్ కూడా చేసి మాట్లాడతారు, అదేం లేదు. ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడాలంటే ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభాస్ గారు ఫోన్ ఎత్తరు, ఎవరితో ఉండరు. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళని పట్టించుకుంటున్నారా సార్ వాళ్ళు? సార్ పట్టించుకుంటారా అంటే పరిస్థితులు ఏంటంటే అప్పుడు నాటి ఫ్యాన్స్ కి ఇప్పుడు ఫ్యాన్స్ కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది సార్. ఫస్ట్ ఆ డిఫరెన్స్ ఎలా అయిపోయిందంటే చివరికి ఎవరు ఏ ఫ్యాన్స్ అని కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే అసలైన ఫ్యాన్స్ వెనకబడిపోతున్నారు. వాళ్ళకి ఎలాగ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతారా ప్రభాస్ గారితో? వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, కింద ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతున్నారు. అలానే ఉంటారు వాళ్ళు? అలానే ఉంటారు. ఎంతమంది ఉంటారు సార్ సుమారుగా ప్రభాస్ ఫ్యాన్స్? మినిమం ఒక 25 లక్షలు ఉన్నారండి. 25 లక్షల మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. రిజిస్టర్డ్ ఫ్యాన్స్? రిజిస్టర్డ్ ఫ్యాన్స్ బాబా 20 లక్షలు ఉంటారు. అంత అభిమానం అంటే రోడ్డు మీద వెళ్ళి థియేటర్లో వచ్చి చూసేవాడు అది వేరు. మామూలుగా నేను అంటుంది కూడా అదే. మీలాగా ఒక ఫ్యాన్ లాగా పలానా ఊళ్ళో ఒక లెటర్ పంపించటం, ప్రభాస్ గారితో ఫోటో దిగటం, ప్రభాస్ గారిని కలవటం, ఒక ఫంక్షన్ కి వెళ్ళి ఇంకొన్ని పాసులు మన ప్రభాస్ గారిది ఈవెంట్ జరుగుతుంది మనం వెళ్ళాలి అని చెప్పటం, అట్లాంటివి కలిపి ఒక 25 lakhs మెంబర్స్ ఉంటారు మొత్తం 2 స్టేట్లో. అంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుందా సార్? వీళ్ళందరూ సినిమా చూసినా సరే ఎంత డబ్బు వస్తుంది? వీళ్ళందరూ మొదటి రోజు చూస్తారేమో. అయితే చూస్తున్నారు కదా. ఓకే, ఇలాగా ఒక్కొక్క ఫ్యాన్స్ డెవలప్ అవుతుందేమో. ఇప్పుడు ఈ మధ్యన 1-2 సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డాయి అనుకోండి, దానికి రెవెన్యూ పరంగా తగ్గింది ఏమీ లేదుగా. అదే ఎక్కువ రోజు రన్ రాలేదు కానీ ఓపెనింగ్స్ అన్ని బాగానే ఉన్నాయిగా. మీరు చెప్పేది రాధేశ్యాము సాహు గురించి. ఏదైనా సరే ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. ఏదేమైనా మీ హీరో మీ చిన్న హీరో ఇద్దరు కలిసి సినిమాలో నటించిన తర్వాతే పెద్ద వెళ్ళిపోయారు.